హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎయిర్పోర్టు. ఈ ఎయిర్పోర్ట్లో ఆ లోపల అయితే ఒక ఫ్లైట్ ఉంటుంది. ఆ ఫ్లైటు లోపల భాగం ఉంటుంది, అందులో ఇన్సైడ్ ఉంటుంది, అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ ఉంటుంది. లోపల ఫ్లైట్లో కూర్చున్నట్టుగా చైర్స్ అన్నీ ఉంటాయి లోపల. ఆ లోపల అయితే వాళ్ళు కూర్చొని ఫ్లైట్లో కూర్చునే సీన్స్ అయితే చేస్తారు. ఇందులో చాలా సీన్స్ అలా జరిగాయి. అయితే నేను ఆ లోపల ఏ మూవీలో ఏం సీన్స్ జరిగినాయి, ఫ్లైట్లో ఏందనేది అది కూడా చూపిస్తాను. అవుట్లుక్ అయితే ఇలా ఉంది. ఈ అవుట్లుక్ కాకుండా నేను లోపల కూడా ఎయిర్పోర్ట్ అంతా తిప్పి మీకైతే ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. మనమైతే ఎయిర్పోర్ట్ లోపలికైతే వెళ్దాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఎయిర్పోర్టు లోపల ఎలా ఉందో అంతా చూసేద్దాం మనము. ఈ ఎయిర్పోర్ట్ అయితే ఇది బయట సైడ్ అయితే ఇలా ఉంది, లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాం. ఫిలిం సిటీ బస్సెస్ అయితే వచ్చాయి. ఈ ఫిలిం సిటీ చూడడానికి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే ఈ ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తారు వాళ్ళను. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే ఆ పైన రాజమండ్రి ఎయిర్పోర్ట్ అని రాశారు కదా. ఇక్కడైతే హైదరాబాద్ అయితే హైదరాబాదు, రాజమండ్రి అయితే రాజమండ్రి, వైజాగ్ అయితే వైజాగ్, ఏదంటే అది రాసుకోవచ్చు అన్నట్టు. ఆ మూవీలో ఏ ఎయిర్పోర్ట్ చూపించాలనుకున్నారో ఆ ఎయిర్పోర్ట్ అని రాపిచ్చి అక్కడ పెట్టుకొని చూపిస్తారు అన్నట్టు. ఫ్లైట్ ఎక్కడానికి వచ్చిన వాళ్ళు అయితే ఫ్లైట్ కొంచెం టైం ఉందంటే ఇక్కడ వెయిట్ చేస్తారు. అందరూ అయితే ఇక్కడ కూర్చుంటారు. ఇక ఇన్ఫర్మేషన్ అంటే ఎంక్వైరీ చేయడానికి అక్కడ ఉంటుంది. అక్కడైతే ఫ్లైట్ ఎన్ని గంటలకు వస్తుంది ఏందనేది తెలుసుకోవడానికి అని అక్కడ రాసి పెట్టారు. అయితే వచ్చిన ప్యాసింజర్స్ అందరూ ఇక్కడ కూర్చోవచ్చు అన్నట్టు. కూర్చొని ఆ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో చూసి ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్తారన్నట్టు. అది ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఈ లోపలికైతే వెళ్తే ఫ్లైట్లో వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది. ఇందులోంచి లోపలికి వెళ్తే ఫ్లైట్లో వెళ్ళడానికి ఆ దారి ఉంటుంది. అలాగే ఆ దారి గుండా వెళ్ళి ఆ ఫ్లైట్లోకి వెళ్ళి ఫ్లైట్ కూడా ఎలా ఉంది, ఆ ఫ్లైట్లో ఏం సీన్ జరిగింది ఏందనేది కూడా మనం చూసేద్దాం. ఇదిగో ఇటువైపు అయితే ఫ్లైట్లోకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ స్టెప్స్ ద్వారా ఎక్కి ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోదాం మనము ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఫ్లైట్లో అయితే ఇన్సైడ్ ఫ్లైట్ లోపటి భాగం అన్నట్టు ఇది. అయితే అవుట్ సైడ్ భాగం చూపించాలంటే ఒరిజినల్ ఫ్లైట్ చూపిస్తారు, ఇది లోపటి సైడ్ అంటూ. ఎందుకంటే షూటింగ్ చేయడానికి లోపల వాళ్ళ కంఫర్ట్గా ఉంటుంది. ఈ చైర్లలో కూర్చొని డిస్కషన్ సీన్ అయితే చేస్తారు. ఇక్కడైతే ఏ సీన్ జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. బాస్ మూవీలోనైతే నాగార్జున బ్రహ్మానందం మధ్య ఒక సీన్ అయితే ఇక్కడ జరిగింది. చూసారుగా ఫ్రెండ్స్, ఇందులో అయితే ఒక బాస్ మూవీ సీన్సే కాదు, చాలా మూవీస్ అయితే సీన్స్ అయితే ఇందులోపట అయితే చేస్తారు ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే బయటికి వెళ్దాము. అవుట్ సైడ్ కూడా ఎలా ఉందో ఎయిర్పోర్ట్ ఎదురుగా పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అది కూడా మనం చూసేద్దాం.
రామోజీ ఫిలిం సిటీ చూడడానికి వచ్చిన వాళ్ళనైతే ఈ రామోజీ ఫిలిం సిటీ బస్సులో తీసుకొచ్చి ఇక్కడ అంతా ఎయిర్పోర్టే కాదు అంతా చూపిస్తారు. ఫిలిం సిటీ అంతా అయితే చూపిస్తారు. ఎయిర్పోర్ట్ ఎదురుగా అయితే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది. ఆ పార్కింగ్ ప్లేస్ అంతా చాలా ఉంది. అయితే ఫ్రెండ్స్, ఈ ఎయిర్పోర్ట్ అయితే మనకు ఇంతకుముందు హైదరాబాద్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్ అని ఉండేది, పాత ఎయిర్పోర్టు. మనకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు ఈ బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉండేది మనకు. అంటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ కట్టి కూడా మనకు ఒక 20 years అవుతుంది. అప్పుడు బేగంపేట్ ఎయిర్పోర్ట్ ఉండేది. ఆ బేగంపేట్ ఎయిర్పోర్ట్ డిజైన్ ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్ని అయితే రెడీ చేశారు. ఇందులో షూటింగ్స్ అయితే చాలా జరిగాయి. కానీ ఆ పాత మూవీస్ అప్పుడు ఎప్పుడో 20 years కింద మనకు ఇది రామోజీ ఫిలిం సిటీ అయితే ఎప్పుడు కట్టారు అప్పుడు మూవీస్ అయితే చూస్తే మనకు ఈ ఎయిర్పోర్ట్ అయితే కనపడిద్ది. మనకు అప్పుడు అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడైతే మనం దాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మనమైతే ఇలాగే కిందికి వెళ్ళి కింది నుంచి కూడా మనం ఎయిర్పోర్టు లుక్ ఎలా ఉందో మనం సెల్ఫీ వీడియోలో అయితే చూసాం కదా, అలాగే మనం మామూలుగా కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, నేను చేసిన వీడియోస్ అయితే చూస్తున్నారు, కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే ఎవరు చేయట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకైతే మరికొన్ని వీడియోలు చేయడానికి అయితే అవకాశం దొరుకుతుంది. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలే కాకుండా మంచి మంచి వీడియోలన్నీ మీకు చేసి పెడతాను. ఫ్రెండ్స్ చూసేయండి. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.